ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు నివాళిగా పట్టణం జనసంద్రమైంది. ముఖ్యంగా నూజివీడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద యువతరం ఆటో యూనియన్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ నూతన విగ్రహాన్ని దళిత నాయకుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేష్ అంబేద్కర్ యువజన సంఘం కార్యకర్తలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అనంతరం నెహ్రూపేట నుంచి శ్రీనివాస సెంటర్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీతో నూజివీడు వీధులన్నీ జై భీం నినాదాలతో మార్మోగాయి. యువతా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అన్ని వర్గాల అభిమానాన్ని పొందిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, సేవా దృక్పథంతో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాల వద్ద మజ్జిగ పంపిణీ చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. మొత్తానికి భక్తిశ్రద్ధలు, సేవా కార్యక్రమాల మధ్య నూజివీడులో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జై భీమ్ 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 మన భరత జాతి గడ్డ కీర్తిని వెంచిన బిడ్డ, మన భరత జాతి గడ్డ కీర్తిని వెంచిన బిడ్డ, ఊరూర వెలిసినాడు రో బాబా అంబేద్కరు, పేదోళ్ళ పేగు బంధమో బాబా అంబేద్కరు. జై భీమని జై కొట్టు జనమంత కదిలేటట్టు, జై భీమని జై కొట్టు జనమంత కదిలేటట్టు, మన అందరి వాడే కదా బాబా అంబేద్కరు, కొందరి వాడెట్లయితడో బాబా అంబేద్కరు, మన అందరి వాడే కదా బాబా అంబేద్కరు, కొందరి వాడెట్లయితడో బాబా అంబేద్కరు. నోరులేని జనాలల్లో నాలుకైనోడు, పోరుదారులేసి బతికు తొవ్వ చూపినాడు, హక్కుల రెక్కల్ని దొడిగి ఒక్కటి చేసిండు, అనగారిన జీవితాల దిక్కై నిలిచిండు, మండేటి నీలి సూర్యుడే బాబా అంబేద్కరు, ఎండల్లో కొడుగు బంధమే బాబా అంబేద్కరు, మండేటి నీలి సూర్యుడే బాబా అంబేద్కరు, ఎండల్లో కొడుగు బంధమే బాబా అంబేద్కరు. అరేకుల రక్కసి అంతరించి పోవాలన్నాడు, సమసమాజ నిర్మాణం కావాలన్నాడు, ప్రశ్నించే గుణము మనలో రావాలన్నాడు, బహుజనుల రాజ్యాన్ని తేవాలన్నాడు, మన మట్టి ఆత్మ గౌరవం బాబా అంబేద్కరు, పుట్టెడు వెలుగుల రూపమే బాబా అంబేద్కరు, మన మట్టి ఆత్మ గౌరవం బాబా అంబేద్కరు, పుట్టెడు వెలుగుల రూపమే బాబా అంబేద్కరు. ఏదో ప్రజలు అనుకున్నట్టు ఒక్క ఎస్సీకి ఎస్టీలకి మాత్రమే హక్కులు కల్పించలేదు. ఇది సమాజం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజానికి మనం తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకున్నాను. ఓటు హక్కు ఇచ్చింది ఎవరు? అంబేద్కర్. మహిళలకు రిజర్వేషన్ కల్పించింది ఎవరు? ఈ దేశంలో ఒకప్పుడు బానిసలుగా ఒంటి మీద బట్టలు లేకుండా కనీసం కుక్కలకున్న హక్కులు కూడా మనం లేకుండా ఈ దేశంలో బతికిన నాటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత
రోజు స్వేచ్ఛగా బతుకుతున్న ఈ జీవితం, మనం తింటున్న తిండి, స్వేచ్ఛగా పీలుస్తున్న ఈ గాలి అన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఒక ఏప్రిల్ 14 డిసెంబర్లో ఆయన జయంతులు వర్ధంతులు చేసినంత మాత్రాన ఆయన ఆశల సాధనకు మనం కృషి చేసినట్లు కాదు. ఇదంతా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆక్రోశం, ఆవేదన ఏదైతే ఉందో, నేను ఈ రథాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను, ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ హక్కులు పొందిన నా వారసులందరి పైన ఉంది. అది ఏదైతే చెప్పాడో ఆ రథాన్ని అందరం తలా చెయ్యి వేసి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే ఈ మనుధర్మ శాస్త్రాన్ని అనుభవిస్తున్న సమాజం, మన సమాజానికి వైరుధ్యాలు వచ్చినప్పుడు నా జాతి పక్కనే నిలబడతా అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే మనలో ఎన్ని వైరుధ్యాలున్నా, మనం ఎన్ని పార్టీల్లో ఉన్నా, మనం అంబేద్కర్ వారసులం. ఆయన ఏదైతే బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడో అది మన కుటుంబం నుంచే మొదలు పెట్టాలి. మన బిడ్డల్ని ఉన్నత స్థాయిలో చదివించాలి, వాళ్ళకి ఉన్నత విద్యను అందించాలి. వాళ్ళు బాబాసాహెబ్ కోరుకున్న విధంగా సూటులు వేసుకున్నాడే. ఆయన ఆశయాలకు నిజమైన సాధకులుగా, వారసులుగా మనం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, సమయభావం ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఆశయ సాధనకు ముందుగా మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. మన బిడ్డల్ని గొప్పగా చదివించాలి, మనం కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి. బాబాసాహెబ్ కోరుకున్నది ఒకటే, నా జాతి ప్రజలు ఈ సమాజంలో తలెత్తుకొని గౌరవంగా ఆత్మస్థైర్యంతో నిలబడాలి. నిజమైన ఆశయ సాధన జరిగినట్లన్నాడు. ఆ విధంగా మనం బతకాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఈ మాదక ద్రవ్యాలు, ఈ దురలవాట్లు అన్ని వదిలిపెట్టి మనం కుటుంబాన్ని, మన పిల్లలను మంచి బిడ్డలుగా తయారు చేసినాడే. ఆయన ఆత్మ శాంతిస్తుంది. బిఆర్ అంబేద్కర్ గారు జన్మించి ఇప్పటికి 130 సంవత్సరాలు అయింది. అంటే శతాబ్దిన్నర సంవత్సరాలు రమణమైంది. కానీ అప్పటి నుంచి మళ్ళీ అలాంటి వ్యక్తి ఇప్పటిదాకా ఇంకా పుట్టలేదంటే ప్రపంచ మేధావి. అలాంటి మేధావి అప్పుడప్పుడు పుడతా ఉంటారు. అలాంటి మేధావి మళ్ళీ పుట్టాలంటే ఇప్పటికీ 150 సంవత్సరాలు సమాధానం అవుతుంది. అయినా సరే పుట్టలేదు. మరి ఇంక ముందు పుట్టడా నా భూతో నా భవిష్యత్. అంబేద్కర్ గారి నెహ్రూపేట అంబేద్కర్ యువజన సంఘం మరియు ఇప్పుడున్నటువంటి పెద్దలు అందరూ కూడా మన నమస్కారాలు. మనందరం కూడా గర్వించదగినటువంటి రోజుగా ఈ యొక్క ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. మీ అందరూ కూడా తెలుసు 135వ జయంతి పరిష్కరించుకొని మనం చేస్తున్నాం. కానీ ఆయన ఆశయాలు, ఆయన యొక్క మరి ఆలోచన విధానాలు ఒకసారి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. పెద్దలు చెప్పారు, ప్రతి ఒక్క పౌరుడు ఈనాటి బాలలే రేపు పౌరులుగా తీర్చిదిద్దాలంటే మనందరూ కూడా ఉన్నతమైన విద్యని అవలంబించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల మేరకు మన ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే ఒక గ్రామం బాగుండాలంటే గ్రామం కట్ట బాగుండాలి, లేదంటే కుటుంబం బాగుండాలంటే కుటుంబం కట్ట బాగుండాలి. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా బాగుండాలంటే ఉన్నతమైన విద్య, ఆ విద్యని మనందరం కూడా మన పిల్లలకి, వారి పిల్లలకి మరి మంచి విద్య అందిస్తే మహానుభావుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళల్ని మనం నెరవేర్చడం అవుతామని
చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, మనందరం కూడా మీ అందరూ కూడా తెలుసు, క్రిస్టియన్కి బైబిల్ ఎంత ముఖ్యమో, అదేవిధంగా హిందువులకి భగవద్గీత ఎంత ముఖ్యమో, మరి ముస్లింలకి ఖురాన్ ఎంత ముఖ్యమో, మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మన దేశానికి ఉన్నతమైన బాటలో నడుస్తుందంటే ఎన్నో సంవత్సరాల తరతరాలకి మరి ఇప్పుడు వరకు అదే రాజ్యాంగం నడుస్తుంది. ఇక ముందు కూడా అదే రాజ్యాంగంలో మనందరం కూడా నడుస్తాం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం ముందు పెట్టుకొని నడవాల్సిన బాధ్యతలు మీరందరూ కూడా తీసుకోవాలని ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, అందరూ కూడా సమానంగా మనం కూర్చొని నుంచొని మాట్లాడి ఈ యొక్క హక్కులు తీసుకున్నారంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసించినటువంటి రాజ్యాంగంలో భాగంగా మనం కూడా నడుస్తున్నామని మీరందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ చదువుతున్నాను. జై భీమ్. భారతదేశంలో ఒక ముందు బిడ్డగా దళిత జాతిలో మరి ఆయన అనుభవించినటువంటి అస్పృశ్యత, అసమానతలు, అంటరానితనం, వీటన్నిటినీ ఆయన చిన్నతనం నుంచి అనుభవించి మరి వీటన్నిటినీ మరి అధిగమించడం కోసం మరి ఊవెత్తిన ఎగిరినటువంటి ఒక కెరటంగా ఆయన లేచి చదువుకొని ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించి ఈ యొక్క అణగారినటువంటి జాతిని మరి ఏ విధంగా భగవంతుడు మనుషులను ఏ విధంగా కాపాడటానికి ఈ లోకానికి ఈ యొక్క అంబేద్కరిజాన్ని, ఈ యొక్క భావాలను మనము ముందుకు తీసుకుని వెళ్ళేవారుగా మన జాతి, మన దేశం కల్పించేటువంటి రీతిలో మరి ఈ యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క కళలను మనము అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళి మరి దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని